Hi friends, welcome to BVR English. We discuss grammar topics for various competitive examinations. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మనం ప్రీవియస్ వీడియోస్లో కంజంక్షన్స్ అనే హ్యూజ్ అండ్ యూజ్ఫుల్ టాపిక్ని వివిధ పార్ట్స్లో డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ప్రజెంట్ మనం పార్ట్ 6లో కరెక్ట్ యూసేజ్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ కంజంక్షన్స్ చూస్తున్నాం. అందులో మనం యాజ్ ఇఫ్, సిన్స్, బికాస్, ఫర్, యాజ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, తో, ఆల్తో, ఈవెన్ తో వీటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. కరెక్ట్ యూసేజ్ మన ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ మనం వీటి గురించి ఇవి ఏ టైప్ కిందకు వస్తాయి, వీటిని ఏ విధంగా యూజ్ చేయాలనే విషయాన్ని చూసాం. జనరల్గా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో వివిధ పోటీ పరీక్షలకి ఈ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏపీపీఎస్సీ కానీ, ఎస్ఐ కానీ, ఎస్ఎస్సి కానీ, బ్యాంక్స్ కానీ, ఆర్ఆర్బీ కానీ, లేదా డిఎస్సి మరియు టెట్ ఎగ్జామినేషన్స్లో కూడా ఏ విధంగా వస్తున్నాయనే విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని వాటికి సంబంధించి కొన్ని మోడల్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఇఫ్ మనం ఫస్ట్ చూసినట్లయితే యాజ్ ఇఫ్ అనేది ఒక కంజంక్షన్. సో ఆ కంజంక్షన్ మనం దేనికోసం యూజ్ చేస్తామంటే టు ఎక్స్ప్రెస్ అన్రియల్ బిహేవియర్ ఆఫ్ ఎ పర్సన్. అన్రియల్ మనం యాజ్ ఇఫ్ కండిషన్ మనకు ఉంటుంది, అందులో అన్రియల్ కండిషన్ కూడా ఉంటుంది. సో ఆ విధంగా మనం యాజ్ ఇఫ్ని ఒక జరగనటువంటి నిజం కానటువంటి విషయాన్ని చెప్పడం కోసం మనం యూజ్ చేస్తాం. అయితే మనం ప్రజెంట్ టెన్స్తో యూజ్ చేస్తాం, అలాగే పాస్ట్ టెన్స్తో కూడా యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ఎ కింగ్. ప్రజెంట్ టెన్స్. She is excited as if it were on her own wedding. Present tense. He behaved as if he had been my very close friend. ఇక్కడ చూడండి, హీ బిహేవ్స్ అతడు ప్రవర్తిస్తాడు ఏ విధంగా, యాజ్ ఇఫ్ హీ వర్ ఎ కింగ్, ఒక కింగ్ లాగా ప్రవర్తిస్తాడు. సో ఇక్కడ వి నో దట్ హీ ఈజ్ నాట్ ఎ కింగ్, అతడు కింగ్ కాదని మనకు తెలుసు. అట్ ద సేమ్ టైం అతడు కింగ్ లాగా ప్రవర్తిస్తాడు అంటే ఒక అన్రియల్ బిహేవియర్ని ఇక్కడ మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ క్యాచ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే మనం ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేయవచ్చు, పాస్ట్ టెన్స్లో యూజ్ చేయవచ్చు. అయితే చూడండి, ఇఫ్ ద వర్బ్ ఎక్స్ప్రెస్ ప్రజెంట్ టెన్స్, ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంటే కనుక ఇది ప్రజెంట్ టెన్సే. షీ ఈజ్ ఎక్సైటెడ్, ఈ రెండు కూడా ప్రజెంట్ టెన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. ఇందులో మెయిన్ క్లాజ్లో మనకి మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజు అని రెండు ఉంటాయి. ఇక్కడ ఈ కంజంక్షన్ అనేది సబార్డినేట్ క్లాజ్తో ఉంటుంది. ఓకే, ఈ రెండు కూడా హీ బిహేవ్స్ అనేది, షీ ఈజ్ ఎక్సైటెడ్ అనేది మనకి మెయిన్ క్లాజెస్. సో మెయిన్ క్లాజ్లో ఉన్న టెన్స్ని బట్టి అవి ప్రజెంట్ టెన్స్ అయితే మనం వర్ యూస్ చేస్తాం. అవి పాస్ట్ టెన్స్ అయితే అంటే హీ బిహేవ్డ్ అనే విధంగా మనం యూస్ చేస్తే మనం నెక్స్ట్ యూస్ చేయబోయే వర్బ్ ఏంటంటే హ్యాడ్ బీన్ అని ఉండాలి. సో ఆ విధంగా మనం ఇఫ్ హీ హ్యాడ్ బీన్, యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ బీన్ అని యూజ్ చేస్తాం. హీ బిహేవ్డ్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ బీన్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో ఈ మూడింట్లో కూడా మనం యాజ్ ఇఫ్ అంటే లాగా ప్రవర్తించాడు, కింగ్ లాగా ప్రవర్తించాడు, లేదంటే షీఈస్ ఎక్సైటెడ్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ హెర్ ఓన్ వెడ్డింగ్, ఆమె తన సొంత పెళ్ళిలాగా ఎక్సైట్ అయ్యింది. అతడు ఏ విధంగా ప్రవర్తించాడు లేదా ఉన్నాడంటే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉన్నాడు, ప్రవర్తించాడని మనం ఈ విధంగా చెప్పుకుంటాం. సో ఇక్కడ అంటే అన్రియల్ బిహేవియర్ని మన గురించి మాట్లాడతాం, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం అక్కడ అది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అయినప్పటికీ కూడా మనం జనరల్గా ఏం యూజ్ చేస్తాం, ప్రజెంట్ టెన్స్లో అయితే ఈజ్, యామ్, ఆర్ యూజ్ చేస్తాం. పాస్ట్ టెన్స్లో అయితే వాజ్ ఆర్ వర్ యూజ్ చేస్తాం. ఓకే, బాగున్నాయి. కానీ ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేచర్ అండ్ నెంబర్ ఆఫ్ ద సబ్జెక్ట్ని బట్టి కాకుండా యాజ్ ఇఫ్ వచ్చేటప్పుడు ప్రజెంట్ టెన్స్ అయితే మనం వర్ యూజ్ చేయాలి, పాస్ట్ టెన్స్ అయితే హ్యాడ్ బీన్ యూజ్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట గ్రామర్లో. సో ఇక్కడ మనకి వీటిపైన మనకి ఏ విధంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తాయంటే షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ ఇన్నోసెంట్ అని ఇస్తాడు. ఇక్కడ మనకి సెంటెన్స్ ఈ రూల్ కనుక మనకు తెలియకపోతే అంతా కరెక్ట్గా ఉంది కదా అని అనిపించే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఈ రూల్ మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేచర్ అండ్ నెంబర్ ఆఫ్ ద సబ్జెక్ట్ మనం ఈ విధంగా యూజ్ చేయాలి వర్ని. అట్ ద పాస్ట్ అయితే హ్యాడ్ బీన్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ వర్ ఇన్నోసెంట్. ఇక్కడ వర్ యూజ్ చేయాలి. ఇది బిహేవ్స్ ఉంది కాబట్టి ప్రజెంట్ టెన్స్ కాబట్టి
లేదంటే ఇక్కడ షీ బిహేవ్డ్ అని ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే హ్యాడ్ బీన్ అనేది వస్తుంది మనకి ఈ విధంగా. కాబట్టి మనం కరెక్ట్ యూసేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు యాజ్ ఇఫ్ అనే కంజంక్షన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో ఈ విధమైనటువంటి విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే బికాజ్, సిన్స్, యాజ్, ఫర్ ఈ 4 కూడా మనకి రీజన్ని ఇండికేట్ చేయడం కోసం మనం కామన్గా యూస్ చేస్తాం. అందులో డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే బికాజ్ మిగతా వాటికంటే బికాజ్ అనేది స్ట్రాంగెస్ట్ రీజన్ ఇండికేట్ చేస్తుంది దాన్ సిన్స్ ఆర్ యాజ్ కంటే సిన్స్ కంటే కూడా స్ట్రాంగెస్ట్ అంటే బలమైన కారణాన్ని చెప్పేటప్పుడు మనం బికాజ్ యూస్ చేస్తాం డైరెక్ట్గా కారణాన్ని చెప్పడం కోసం. ఐ కేర్ ఫర్ హిమ్ బికాస్ హీ ఈజ్ మై యంగర్ బ్రదర్. అతడి గురించి నేను కేర్ తీసుకుంటాను బికాస్ హీ ఈజ్ మై యంగర్ బ్రదర్. అతడు నా తలక యంగర్ బ్రదర్ కాబట్టి అనేటువంటి స్ట్రాంగెస్ట్ రీజన్ మనం ఇక్కడ ఇండికేట్ చేస్తున్నాం. వేరే సిన్స్ గురించి చూడండి. సిన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ టైమ్ ఆర్ కాజ్ ఆర్ రీజన్. ఇక్కడ చూడండి మనం సిన్స్ని 2 రకాలుగా యూజ్ చేస్తాం. టైంని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం కాజ్ ఆర్ రీజన్ మనం రీజన్ కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాం. షీ హ్యాస్ నాట్ బీన్ వర్కింగ్ సిన్స్ షీ గాట్ మ్యారీడ్. ఆమె పెళ్ళైన నుంచి మ్యారేజ్ అయిన నుంచి ఆమె వర్క్ చేయడం లేదు అనే విషయాన్ని మనకి చెప్తాను. ఇక్కడ సిన్స్ షీ గాట్ మ్యారీడ్ అంటే టైంని ఇండికేట్ చేస్తుంది ఇది ఈ సిన్స్ అనేది. సిన్స్ అప్పటి నుంచి అనే విషయం గురించి మనం ఇక్కడ అంటే ఒక సర్టెన్ టైంని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. షీ గాట్ మ్యారీడ్ ఆమె మ్యారేజ్ అయిన నుంచి అనేసి. ఇక్కడ చూడండి సెకండ్ ఎగ్జాంపుల్లో సిన్స్ వీ హ్యావ్ గ్రోన్ అప్ టుగెదర్ ఇద్దరం కలిసి పెరగడంతో ఐ ఆమ్ వెరీ మచ్ అటాచ్డ్ టు హెర్ నేను ఆమెకి చాలా క్లోజ్ లేదా అటాచ్డ్ అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడ సిన్స్ ఏం చేస్తుంది రీజన్ తెలియజేస్తుంది. కాబట్టి మనకి ఏమర్థమైందంటే సిన్స్ అనేది ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ 2 ఆస్పెక్ట్స్. ఫస్ట్ వన్ ఈజ్ టైమ్, ద సెకండ్ వన్ ఈజ్ రీజన్ ఆర్ కాజ్. ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ యాజ్ డిఫైన్స్ రీజన్ ఆర్ కాజ్. యాజ్ అనేది కూడా రీజన్ని ఆర్ కాజ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇట్ ఈజ్ యూజువల్లీ యూజ్డ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఓకే, మిగతా మనం చూసాం కదా. ఇక్కడ బికాజ్ అనేది సిన్స్ అనేది మనకి సబార్డినేట్ క్లాసెస్గా మనం యూజ్ చేస్తాము. వాటిని మనం బిగినింగ్లో యూజ్ చేయొచ్చు, లేదంటే మిడిల్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ సెకండ్ టైం మనము సబార్డినేట్ క్లాస్ యూజ్ చేస్తే ఇలా యూజ్ చేయవచ్చు. ఇక్కడ మనం చూడండి ఇలా యూజ్ చేసాం, ఇక్కడ బిగినింగ్లో యూజ్ చేసాం. అయితే మనకి ఎక్కువగా యాజ్ని మనం వీటిలాగే రీజన్ కోసం యూజ్ చేస్తాం, కానీ సాధారణంగా ఇది బిగినింగ్లోనే యూజ్ చేయబడుతుంది. యాజ్ హీ ఈజ్ మై కొలీగ్, అతను నా కొలీగ్ కావడంతో ఐ రెస్పెక్ట్ హిమ్, నేను అతను గౌరవిస్తాను అనేటువంటి చిన్న కారణాన్ని చెప్తుంది. అయితే డిఫరెన్స్ ఏంటి అంటే బికాజ్ అనేది స్ట్రాంగెస్ట్ రీజన్ చెప్తే దాని తర్వాత సిన్స్ ఒక రీజన్ తెలియజేస్తే దానికంటే తక్కువ స్థాయిలో యాజ్ అనేది రీజన్ని ఇండికేట్ చేస్తుంది. మరి ఫర్ గురించి చూద్దాం. ఫర్ షోస్ వీకెస్ట్ రీజన్. అన్నిటికంటే ఇప్పుడు చెప్పినటువంటి 3 ఎగ్జాంపుల్స్ కంటే బికాజ్, తర్వాత సిన్స్, తర్వాత యాజ్ కంటే తక్కువ రీజన్ని, తక్కువ స్ట్రాంగెస్ట్ రీజన్ని, వీకెస్ట్ రీజన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది ఒక రకంగా. ఈ విధంగా అంటే ఐ టోల్డ్ హెర్ టు లీవ్ ఫర్ ఐ వాజ్ టయర్డ్. నేను బాగా టయర్డ్గా అయిపోవడంతో ఆమెని వెళ్ళిపోమని చెప్పాను, లేదంటే విడిచిపెట్టమని చెప్పాను. సో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఫర్ షోస్ వీకెస్ట్ రీజన్, అన్నిటికంటే వీకెస్ట్ రీజన్ని ఇండికేట్ చేస్తుంది. సో ఈ విధంగా మనం అనాలిసిస్ చేసుకున్నట్టయితే బికాజ్ అనేది సిన్స్, యాజ్, ఫర్ అన్నీ కూడా కామన్గా మనం రీజన్ని లేదా కాజ్ని ఇండికేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, బికాజ్ అనేది స్ట్రాంగెస్ట్ రీజన్ ఇండికేట్ చేస్తుంది. సిన్స్ అనేది టైంని మరియు కాజ్ని కూడా ఇండికేట్ చేస్తుంది. యాజ్ అనేది రీజన్ ఇండికేట్ చేస్తుంది, ఎక్కువగా సెంటెన్స్ బిగినింగ్లో యూజ్ చేయబడుతుంది. ఫర్ అనేది తక్కువ స్థాయిలో రీజన్ని ఇండికేట్ చేస్తుంది, లేదా వీకెస్ట్ రీజన్ని ఇండికేట్ చేస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి? బికాజ్ హీ ఈజ్ ఆనెస్ట్ దేర్ ఫోర్ ఎవ్రీ వన్ అప్రిషియేట్స్ హిమ్ అని ఇస్తాడు మనకి. ఇక్కడ ఏంటంటే సర్ఫేస్ లెవెల్లో మనం బిట్ చూస్తే అది మనకి కరెక్ట్గా ఉందేమో అనిపిస్తుంది. అయితే ఇక్కడ దేర్ ఫోర్ అనేది యాక్చువల్గా కంజంక్టివ్ యాడ్వర్బ్. ఆల్రెడీ మనం కంజంక్షన్ యూజ్ చేసేటప్పుడు కంజంక్టివ్ యాడ్వర్బ్ని యూజ్ చేయాల్సిన అవసరం అనేది మళ్ళీ రాదు. కాబట్టి మనం ఎవ్రీ వన్ అప్రిషియేట్స్ హిమ్
బికాస్ ఈజ్ ఆనెస్ట్ అనేటువంటి చేస్తే అది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. అందరూ అతన్ని అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఈజ్ ఆనెస్ట్. అతడు బికాస్ హీ ఈజ్ ఆనెస్ట్, ఇక్కడ హీ ఉండాలి. బికాస్ హీ ఈజ్ ఆనెస్ట్ అనేది ఇక్కడ కరెక్ట్. ఓకే, సో ఆ విధంగా మనం కరెక్ట్ సెంటెన్స్ని రాయొచ్చు. బికాస్ ఇక్కడ హీ ఉండాలి, హీ ఈజ్ ఆనెస్ట్ అని మనం రాయాలి. నెక్స్ట్, యాజ్ యు ఆర్ మై పేషెంట్ సో ఐ షల్ అటెండ్ యూ. ఈ విధంగా కూడా మనం యాజ్ని మరియు సో అనేటువంటి టూ కంజంక్షన్స్ని వన్ సెంటెన్స్లో యూజ్ చేయకూడదు. ఐ షల్ అటెండ్ యూ యాజ్ యు ఆర్ మై పేషెంట్, ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ యాజ్ మిడిల్లో కూడా యూజ్ చేయబడింది, అందుకే యూజువల్గా అని చెప్పండి అక్కడ చెప్పడం జరిగింది. సాధారణంగా అలా జరుగుతుంది. ఐ షల్ అటెండ్ యూ యాజ్ యు ఆర్ మై పేషెంట్, ఇక్కడ ఈ విధంగా రాస్తే అది కరెక్ట్ సెంటెన్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం నాట్ ఓన్లీ బట్ ఆల్సో గురించి చూద్దాం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, అదే కాదు ఇది కూడా, అంటే మనం ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు ఎడిషన్ చేసి చెప్పడానికి మనం నాట్ ఓన్లీ బట్ ఆల్సోని యూజ్ చేస్తాం. అయితే ఇట్ ఈస్ యూజ్డ్ టు షో టూ క్వాలిటీస్ ఆఫ్ వన్ సబ్జెక్ట్, ఏ కామన్ క్వాలిటీ ఆఫ్ టూ సబ్జెక్ట్స్. ఆ విషయం ఏంటంటే మనం నెయిదర్ నార్ గురించి డిస్కస్ చేసినప్పుడు చూసాం. ఏం లేదు, సింపుల్గా ఒకే పర్సన్కి సంబంధించినటువంటి రెండు క్వాలిటీస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం నాట్ ఓన్లీ బట్ ఆల్సో యూజ్ చేస్తాం ఒక వేలో. ఇంకొకటి ఏంటంటే ఒక క్వాలిటీ ఇద్దరికి సంబంధించింది అయితే ఆ విషయాన్ని కూడా మనం యూజ్ చేస్తాం. ఈ విధంగా అంటే షీ ఈజ్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ బట్ ఆల్సో ఇంటెలిజెంట్. ఆమె బ్యూటిఫుల్ మాత్రమే కాదు, ఇంటెలిజెంట్ కూడా, ఈ విధంగా యూజ్ చేస్తాం. ఇంకా నాట్ ఓన్లీ ద ఫాదర్ బట్ ఆల్సో హిస్ డాటర్ ఈజ్ ఏ ఫేమస్ సర్జన్, ఇలా మనం యూజ్ చేస్తాం. వాళ్ళ ఫాదరే కాదు, వాళ్ళ డాటర్ కూడా ఫేమస్ సర్జన్, ఇక్కడ ఈజ్ అనేది యూజ్ చేస్తాం. ఈ విధంగా వర్బ్ యూజ్ చేయబడుతుంది. వీటి గురించి మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో కూడా డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం స్ట్రక్చర్స్ చూద్దాం. ఎందుకు స్ట్రక్చర్స్ ఇంపార్టెంట్ అంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సో గురించి ఆల్మోస్ట్ కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ స్ట్రక్చర్స్ అనేవి తెలుసుకోవడం చాలా అవసరం. మనం ఏం లేదు, ఈ 3 స్ట్రక్చర్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక విషయం తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒక పర్సన్కి సంబంధించి 2 క్వాలిటీస్ చెప్పడానికి యూజ్ చేస్తామని చెప్పాము. 2 క్వాలిటీస్ కావచ్చు, అవి యాడ్జెక్టివ్స్ కావచ్చు, యాడ్వర్బ్ కావచ్చు, లేదా నౌన్ కావచ్చు. మనం ఈ విధంగా యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ షీ ఈజ్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ బట్ ఆల్సో ఇంటెలిజెంట్. ఇక్కడ బ్యూటిఫుల్, ఇంటెలిజెంట్ అనేటువంటి 2 క్వాలిటీస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. అంటే 2 యాడ్జెక్టివ్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి నాట్ ఓన్లీ బట్ ఆల్సో యూజ్ చేస్తాం. అలాగే 2 యాడ్వర్బ్స్ చూడండి, ఇక్కడ షీ స్పీక్స్ నాట్ ఓన్లీ ఫ్లూయెంట్లీ బట్ ఆల్సో క్లియర్లీ, ఈ విధంగా కూడా మనం యూజ్ చేస్తాం. అంటే 2 యాడ్జెక్టివ్స్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం, 2 యాడ్వర్బ్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అలాగే షీ ఈట్స్ నాట్ ఓన్లీ స్వీట్స్ బట్ ఆల్సో ఫ్రూట్స్, ఈ విధంగా మనం ఆమె స్వీట్సే కాదు ఫ్రూట్స్ కూడా తింటుంది అనే విషయంగా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఈ 3 స్ట్రక్చర్స్ అనేవి మనకి మైండ్లో ఉండాలి. ఎందుకంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ సెంటెన్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ సెంటెన్స్ అని మనకి కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ గురించి టెస్టింగ్ చేస్తున్నారు. కాబట్టి ఈ స్ట్రక్చర్స్ అనేవి చాలా అవసరం. ఇంకా మనం చూద్దాం, మరొక 2 స్ట్రక్చర్స్ కూడా మనం యూజ్ చేస్తాం. ఏ విధంగా అంటే ఇక్కడ మనం పైన సబ్జెక్ట్ తర్వాత వర్బ్ యూజ్ చేస్తాం. అలా కాకుండా మనం సబ్జెక్ట్ తర్వాత వెంటనే నాట్ ఓన్లీ కూడా మనం యూజ్ చేసే సందర్భాలు ఉంటాయి. షీ నాట్ ఓన్లీ డాన్సెస్ బట్ ఆల్సో సింగ్స్, ఈ విధంగా కూడా మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అండ్ షీ, ఈ సెంటెన్స్కి ఎక్స్టెన్షన్ ఇది. షీ నాట్ ఓన్లీ డాన్సెస్ పర్ఫెక్ట్లీ బట్ ఆల్సో సింగ్స్ ఎక్స్ట్రాఆర్డినరీలీ, ఈ విధంగా మనం ఈ సెంటెన్స్కి ఇది ఎక్స్టెన్షన్, కానీ ఇది కూడా ఒక స్ట్రక్చర్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి బేసికల్గా మనం 5 స్ట్రక్చర్స్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేసి ఉన్నాము. ఏం లేదు, ఒక పర్సన్కి సంబంధించి 2 యాడ్జెక్టివ్స్ లేదా 2 యాడ్వర్బ్స్ లేదంటే 2 నౌన్స్ గురించి మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అలాగే సబ్జెక్ట్ తర్వాత వెంటనే మనం నాట్ ఓన్లీ ఎక్స్ప్రెస్ చేసి 2 వర్బ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. అలాగే సబ్జెక్ట్ తర్వాత నాట్ ఓన్లీ యూజ్ చేసి వర్బ్, యాడ్వర్బ్ అండ్ అనదర్ సెకండ్ వెర్బ్ అండ్ అనదర్ యాడ్వర్బ్ కూడా మనం యూజ్ చేస్తాము. ఈ విధంగా 5 స్ట్రక్చర్స్ మనం డిస్కస్ చేసి ఉన్నాం. నెక్స్ట్ మనం నోట్ చూసుకుంటే ఒక గమనిక ఏంటది, వీ కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఎట్ ద బిగినింగ్. ఇక్కడ మనం ఈ స్ట్రక్చర్స్లో మనం ఎక్కడో ఒక చోట ఉపయోగించడం చూసాం, కానీ
నాట్ ఓన్లీ బట్ ఆల్సోని మనము బిగినింగ్లో కూడా యూజ్ చేయవచ్చు అనేది చూద్దాం. ఎందుకు అలా యూజ్ చేస్తాము అంటే టు యాడ్ ఎంఫసిస్, మనం కొంచెం స్ట్రెస్ ఇవ్వడానికి, నొక్కి చెప్పడానికి, లేదంటే ఫోకస్ ఇవ్వడానికి మనం ఆ విధంగా యూజ్ చేస్తాం. వీ కెన్ యూజ్ ఇట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ క్లాస్, ఒక క్లాస్ బిగినింగ్లో మనం యూజ్ చేస్తాం ఒక క్లాస్. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్ ఈజ్ టు బి ఫాలోడ్. సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్ అంటే ఇక్కడ చూడండి, దే వర్ టాల్ అని మనం సాధారణంగా యూజ్ చేస్తాం. ఇక్కడ వర్ దే టాల్ మనం క్వశ్చన్ సెంటెన్స్లో ఏ విధంగా యూజ్ చేస్తామో ఆ విధంగా, అయినప్పటికీ కూడా ఇక్కడ డిఫరెంట్గా వర్బ్ మరియు సబ్జెక్ట్ వెంటనే వస్తుంది. ఈ విధంగా దీనిని మనం సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్ అంటామని ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. నాట్ ఓన్లీ వర్ దే టాల్ బట్ దే వర్ ఆల్సో స్ట్రాంగ్. ఇక్కడ దే వర్ నాట్ ఓన్లీ టాల్ బట్ ఆల్సో స్ట్రాంగ్ అని మనం చెప్పొచ్చు, బట్ దే వర్ ఆల్సో స్ట్రాంగ్ అని మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో టు యాడ్ ఎంఫసిస్ మనం అలా యూజ్ చేస్తాం కాబట్టి ఆ స్ట్రక్చర్ కూడా మనకు తెలుసుకోవాలి. సో నాట్ ఓన్లీ వర్ దే టాల్ ఇక్కడ, బట్ దే వర్ ఆల్సో స్ట్రాంగ్, ఆ విధంగా యూజ్ చేస్తాం. నాట్ ఓన్లీ డస్ హీ ప్లే గిటార్ బట్ హీ ఆల్సో రైట్స్ హిజ్ ఓన్ సాంగ్స్, ఈ విధంగా యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా బట్ హీ ఆల్సో రైట్స్ హిజ్ ఓన్ సాంగ్స్, ఇక్కడ బట్ ఆల్సో కూడా సెపరేట్ అయ్యేటువంటి సందర్భం కూడా వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్, నాట్ ఓన్లీ వాజ్ ఇట్ రైనింగ్ ఆల్ డే ఎట్ ద వెడ్డింగ్. పెళ్లి దగ్గర రోజంతా వర్షం పడుతూ ఉండడమే కాకుండా బట్ ఆల్సో ద బ్యాండ్ వాజ్ లేట్, బ్యాండ్ కూడా లేట్ అయిపోయింది. ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ మనం బట్ ఆల్సో తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ని కూడా యాడ్ చేయగలగాలి. నాట్ ఓన్లీ ఈజ్ షీ బ్యూటిఫుల్ బట్ ఆల్సో ఇంటెలిజెంట్, ఇది మనం స్కిప్ చేసి రాయొచ్చు, లేదంటే షీ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ అనే విధంగా కూడా మనం రాయొచ్చు. సో ద ఫోర్త్ సెంటెన్స్ ఈజ్ లైక్ దట్. నెక్స్ట్ నాట్ ఓన్లీ డస్ షీ డ్యాన్స్ బ్యూటిఫుల్లీ, ఇక్కడ చూడండి డస్ షీ డ్యాన్స్, ఇక్కడ ఆల్రెడీ మనం డస్ యూజ్ చేసాం కాబట్టి వర్బ్కి ఎస్ రాదు. ఈ విధంగా మనం ఇన్వర్షన్ యూజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం బట్ ఆల్సో సింగ్ ఎక్స్ట్రాడినరీలీ, ఇక్కడ కూడా మనం వర్బ్కి ఎస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ చేసాం కాబట్టి. సో ఈ 5 మోడల్స్లో కూడా మనకి సెంటెన్సెస్ అనేవి వస్తాయి నాట్ ఓన్లీ సంబంధించి. మనం పైన చెప్పుకున్నటువంటి 5 స్ట్రక్చర్స్తో పాటు ఈ 5 ఎగ్జాంపుల్స్ కూడా ఇంపార్టెంట్. ఈ విధంగా మనకి టోటల్గా 10 మోడల్స్ అనేవి నాట్ ఓన్లీ బట్ ఆల్సోకి ఉన్నాయి కాబట్టి ఎగ్జామినేషన్లో చాలా వరకు మనకి వీటిపైన బిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటిపైన ఫోకస్ చేయడం అనేది చాలా అవసరం. నెక్స్ట్ మనం ఎగ్జామ్లో ఏ విధంగా బిట్స్ వస్తాయని చూద్దాం. షీ నాట్ ఓన్లీ 8 యాపిల్స్ బట్ ఆల్సో 8 గ్రేప్స్ అని మనకి ఇస్తాడు. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ సెంటెన్స్లో బట్ ఆల్సో 8 గ్రేప్స్, ఇక్కడ వర్బ్ అనేది మళ్ళీ రిపీట్ అయిపోయింది. ఇక్కడ 8 యాపిల్స్, ఇక్కడ 8 గ్రేప్స్. 8 అనేది కామన్ వెర్బ్ కాబట్టి రిపిటేషన్ అనేది అవసరం లేదు. షీ ఏట్ నాట్ ఓన్లీ యాపిల్స్ బట్ ఆల్సో గ్రేప్స్, ఈ విధంగా మనం యూజ్ చేస్తే అది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ ద లిటిల్ గర్ల్ వాస్ బ్యూటిఫుల్ అండ్ క్లవర్, ఇక్కడ మనం 2 యాడ్జెక్టివ్స్ని ఎండ్తో కనెక్ట్ చేయడం కంటే నాట్ ఓన్లీ బట్ ఆల్సోతో కనెక్ట్ చేయడం అనేది చాలా అప్రోప్రియేట్ ఆస్పెక్ట్. సో ద లిటిల్ గర్ల్ వాజ్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ బట్ ఆల్సో క్లవర్ అనేది ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ మన సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ చేయమని కొన్ని దగ్గర మనకి క్వశ్చన్స్ వస్తాయి. అటువంటి సందర్భాల్లో కానీ కరెక్షన్ చేయమని కానీ లేదంటే ఫైండ్ అవుట్ చేయమని వచ్చేటప్పుడు మనకి ఇటువంటి సెంటెన్స్ రావడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ నాట్ ఓన్లీ హీ ఈజ్ క్లవర్ బట్ ట్రస్ట్ వర్ది, ఈ విధంగా ఇచ్చాడు. 2 క్వాలిటీస్ ఇక్కడ ఇవి. అయితే హీ ఈజ్ నాట్ ఓన్లీ క్లవర్ బట్ ఆల్సో ట్రస్ట్ వర్ది, ఈ విధంగా. ఇక్కడ ఏంటి, ఇక్కడ నాట్ ఓన్లీ తర్వాత ఇన్వర్షన్ ఫాలో అవ్వలేదు ఒక రీజన్. సో ఇన్వర్షన్ ఫాలో అయితే రాసినా కూడా అది కరెక్టే. నాట్ ఓన్లీ ఈజీ క్లవర్ బట్ ఆల్సో ట్రస్ట్ వర్ది, ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఇన్వర్షన్ ఫాలో అవ్వకుండా ఇచ్చినటువంటి సెంటెన్స్ కూడా మనకి ఇది రాంగ్ అవుతుంది కాబట్టి మనం ఇన్వర్షన్ ఫాలో అయ్యి రాయొచ్చు, లేదా ఈ విధంగా కూడా హీ ఈజ్ నాట్ ఓన్లీ క్లవర్ బట్ ఆల్సో ట్రస్ట్ వర్ది అనేటువంటి ఫస్ట్ చెప్పుకున్నటువంటి మోడల్స్లో కూడా మనం రాయొచ్చు. అలాగే ఇంకొక నోట్ ఏంటంటే ఈక్వల్ గ్రామటికల్ యూనిట్స్ షుడ్ బి యూజ్డ్. ఏ విధంగా అంటే హీ ఈజ్ నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్, ఇక్కడ ఇంటెలిజెంట్ అనేది ఏంటి, యాడ్జెక్టివ్, బట్ ఆల్సో హ్యాజ్ ఏ సెన్స్ ఆఫ్ హ్యూమర్.
ఇక్కడ హ్యాజ్ అనేది వర్బ్ ప్లస్ ఏ ఫ్రేజ్ యూజ్ చేయబడింది. సో ఈ విధంగా ఇక్కడ యాడ్జెక్టివ్ యూజ్ చేసి ఇంకొక వర్బ్ యూజ్ చేస్తే అది ఈక్వల్ గ్రామటికల్ యూనిట్స్ అవ్వదు. కాబట్టి కంబైన్ చేయడం అనేది ప్రాపర్గా ఉండదు. కాబట్టి ఏ విధంగా కంబైన్ చేయబడుతుందంటే ఈజ్ నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో ఫన్నీ అనే విధంగా మనం కంబైన్ చేసి చేస్తాం. సో ఇటువంటి విధంగా కూడా మనకి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం తో, ఆల్తో, ఈవెన్తో గురించి మనం డిస్కస్ చేద్దాం. మనకి తో, ఆల్తో అనేవి ఆల్మోస్ట్ ఇంటర్చేంజబుల్, అంటే ఒకదానికి బదులుగా మనం ఒకటి యూజ్ చేయవచ్చు. కానీ చిన్న చిన్న డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. వాటి ఏంటో మనం తెలుసుకుందాం. తో అనేది ఒక రకంగా ఆల్దోలో షార్ట్ ఫామ్, ఆల్దో నుంచి ఏర్పడినటువంటి షార్ట్ ఫామ్, అంటే దాని నుంచి తీసుకున్నటువంటి షార్ట్ ఫామ్ ఇది. అలాగే తో అనేది ఇన్ఫార్మల్గా మనం యూజ్ చేస్తాం. దానికంటే ఫార్మల్గా యూజ్ చేయాలంటే ఆల్తోని మనం యూజ్ చేస్తాం. ఏంటి ఫార్మల్, ఇన్ఫార్మల్ అంటే మనం పర్సనల్ డిస్కషన్స్లో కానీ, పర్సనల్ కాన్వర్జేషన్స్లో కానీ, పర్సనల్ రిటర్న్ కమ్యూనికేషన్లో కానీ మనం యూజ్ చేయవచ్చు. కానీ మనం అఫీషియల్గా అన్నోన్ పర్సన్స్తో లేదా ఆఫీసర్స్తో మనం డిస్కస్ చేసేటప్పుడు, లేదంటే కరస్పాండెన్స్ చేసేటప్పుడు మనం ఆల్తోని కరెక్ట్గా యూజ్ చేయగలగాలి. ఇది ఫార్మల్గా యూజ్ చేస్తాం, కానీ తో అనేది ఇన్ఫార్మల్గా యూజ్ చేస్తాం. ఫస్ట్ థింగ్. అలాగే ఆల్తో ఈజ్ మోర్ ఫార్మల్ దెన్ తో, తో కంటే ఇది ఫార్మల్ అనమాట. అలాగే మరి ఈవెన్ దో ఏంటి అంటే ఈవెన్ దో ఈజ్ స్ట్రాంగర్ ఫార్మ్ దెన్ ఆల్తో. ఈ ఆల్తో కంటే ఈవెన్ తో అనేది స్ట్రాంగర్ ఫార్మ్, అంటే కరెక్ట్గా ఎంఫసిస్ ఇచ్చి చెప్పాలన్నప్పుడు మనం ఈవెన్ తో అనేది యూజ్ చేస్తాం. టోటల్గా మీనింగ్ ఏంటి అంటే అయినప్పటికీ, అలా అయినప్పటికీ, ఒక కాంట్రాస్ట్ చెప్పడం కోసం మనం వీటిని యూజ్ చేస్తాం. అయినప్పటికీ కూడా ఇందులో కూడా డిఫరెన్స్ ఏంటంటే ఈవెన్ తో అనేది ఆల్తో కంటే స్ట్రాంగర్ ఫార్మ్, ఎక్కువ ఫోకస్, ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వడానికి మనం ఈవెన్ తోని యూజ్ చేస్తాం. ఏ విధంగా అంటే మనం చూద్దాం. అలాగే యూజ్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెనింగ్. ఏదైనా మనం ఫస్ట్ ఒక విషయం చెప్పి ఇంకొక విషయం అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే ఎక్కువగా కాంట్రాస్ట్ చేయడానికి మనం వీటిని యూజ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే తో హీ వాజ్ లేట్ ద టీచర్ అలౌడ్ హిమ్. అతడు లేట్ అయినప్పటికీ కూడా టీచరు అతన్ని అలౌ చేశారు. ఇది ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. యాక్చువల్గా ఎక్స్పెక్టెడ్ థింగ్ చేస్తే మనం ఇలా కాంట్రాస్ట్ చేయము. సో తో ఆ విధంగా మనం యూజ్ చేస్తున్నాం. ఆల్తో ఇట్ వాజ్ రైనింగ్ వీ వెంట్ టు ద బీచ్. వర్షం పడుతున్నప్పటికీ కూడా మేము బీచ్కి వెళ్ళాము. సో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. అలాగే లేదంటే ఇంకొక విధంగా కూడా మనం ఆల్తో సెంటెన్స్ని యూజ్ చేయవచ్చు. అంటే ఇది సబార్డినేటింగ్ క్లాస్, ఇది మెయిన్ క్లాస్. ఈ సబార్డినేట్ క్లాస్ని మనము ఇక్కడ కూడా యూజ్ చేయవచ్చు. వీ వెంట్ టు ద బీచ్ ఆల్దో ఇట్ వాస్ రైనింగ్. మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సబార్డినేటింగ్ క్లాస్ అనేది ముందు వస్తే నెక్స్ట్ మనం కామా యూజ్ చేయాలి, నెక్స్ట్ మనం మెయిన్ క్లాస్ రాయాలి. అలా కాకుండా ముందుగానే మెయిన్ క్లాస్ వస్తే నెక్స్ట్ మనకి కామా యూజ్ చేయకుండా సబార్డినేట్ క్లాస్ని రాయొచ్చు. ఇది పంక్చువేషన్ సంబంధించినటువంటి విషయం. అలాగే కరెక్ట్ యూసేజ్ సంబంధించిన విషయం కూడా. ఈవెన్ దో షీ వాజ్ టయర్డ్ షీ డిసైడ్ టు గో అవుట్. ఆమె టయర్డ్ అయిపోయినప్పటికీ కూడా షీ డిసైడ్ టు గో అవుట్, ఆమె బయటికి వెళ్ళడానికి డిసైడ్ అయ్యింది. సో ఈ విధంగా మనం ఈవెన్ దోని స్ట్రాంగర్ ఫార్మ్గా మనం చెప్పుకోవచ్చు. ఆల్దో మరియు తో సంబంధించి తో అనేది షార్ట్ ఫాము, అలాగే ఇన్ఫార్మల్గా యూజ్ చేస్తాం. ఆల్తో అనేది మనం ఫార్మల్గా యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనం టోటల్గా ఈ 4 కంజంక్షన్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. 4 టోటల్గా ఇవి మనం ఒకేలాంటి యూసేజ్ కలిగినటువంటి కంజంక్షన్స్ కాబట్టి మనం చాలా వరకు వీటి నుంచి బిట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ డిఫరెన్షియేషన్ అంతా కూడా ఎనాలిసిస్ చేసుకొని ఈ విధంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ విధంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అవసరమైన విధంగా వివిధ గ్రామర్ టాపిక్స్ని ఇంకా చాలా డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇంకా ఈ వీడియోస్ని, ఈ ఛానల్లో వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఛానల్ ఇంట్రడ్యూస్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చేయకపోతే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్.